మనిషి మరణించిన తర్వాత కొన్ని రకాల ఆచారాలు ఉంటాయి. అందులో ఒక్కటి చెవిలో, ముక్కులో దూది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారని చాలామందికి సందేహాలు వచ్చే ఉంటాయి. అవి పెద్దవారిని అడిగితే వారికి తోచింది చెప్పి ఉంటారు. ఇలా కేవలం హిందూ మతంలో మరణించిన వారికి మాత్రమే పెడతారు. ఇలా ముక్కులో దూది పెట్టడం వెనుక చాలా రకాల కథలు ఉన్నాయి. హిందూ మతంలో కేవలం మనిషి పుట్టినప్పుడే కాదు, మరణించినప్పుడే కొన్ని రకాల సంప్రదాయాలను పాటిస్తారు. అలాగే మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా కొంతమంది పూజలు కూడా చేస్తారు. ఈ క్రమంలోనే చెవిలోని, ముక్కులోని దూది పెడతారు. దీని వెనుక పలు శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. మనిషి మరణించిన తర్వాత ముక్కులో నుంచి, చెవిలో నుంచి ఒక ప్రత్యేకమైన ద్రవం బయటకు వస్తుంది. ఆ ద్రవాన్ని బయటకు రానివ్వకుండా ఆపడానికి దూది పెడతారు. అలాగే మరణాంతరం శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా వెళ్లకుండా ఉండటానికి దూదితో ఉంచుతారు. ఇలా పెట్టడం వల్ల గాలి కూడా లోపలికి వెళ్లదు. దీంతో మృతదేహం త్వరగా పాడవకుండా ఉంటుంది. మనిషి మరణించడం వెనుక చాలా రకాల శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని ముక్కు దగ్గర చిన్న బంగారు ముక్కలు ఉంచేవారట. ఆ ముక్కలు కింద పడకుండా ఉండటానికి దూది పెట్టేవారని పెద్దలు చెబుతారు. అలాగే చనిపోయిన వ్యక్తికి ప్రాపంచిక విషయాలతో ఎలాంటి సంబంధం ఉండదని గరుడ పురాణం కూడా చెబుతోంది. చనిపోయిన వ్యక్తి ముక్కుకి, చెవులకి దూది పెట్టడం వెనుక మరో కథ కూడా ఉంది. మనిషి మరణించిన తర్వాత యమధర్మరాజు శరీరం నుంచి ఆత్మను వేరే చేస్తాడు. ఆ ఆత్మ మళ్లీ తిరిగి శరీరంలోకి ప్రవేశించేందుకు మార్గం కోసం వేచి చూస్తుందని. అందుకే మళ్లీ ఆత్మ శరీరంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు చెవిలో, ముక్కులో దూది పెడతారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా ప్రాంతం బట్టి కూడా కొన్ని రకాల కారణాలు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.